గురువు హృదయాన్ని శిష్యుడు అలా తెలుసుకుంటాడు. అందుకే గురువు పక్కన శిష్యుడు ఉండి గురువుగారికి శుశ్రూష చేసేటటువంటి భాగ్యం లభించడం జన్మజన్మాంతర సుకృతం. అసలు నిక్కచ్చిగా మాట్లాడాలంటే ఆ శుశ్రూష చేసేటటువంటి అదృష్టం కొన్ని కోట్ల జన్మల తర్వాత లభిస్తుంది. అది అందరికీ లభించదు. ఎందుకంటే గురువుగారి యొక్క ప్రవర్తనని చూడగలిగినటువంటి అదృష్టం శిష్యుడికి పడుతుంది. ఆయన ఏం చేస్తూ ఉంటారు, ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు, ఆయన ఏం మాట్లాడుతూ ఉంటారు, ఆయన ఎంతసేపు ఎందులో కూర్చుంటూ ఉంటారు, ఆయన మనసు ఎందులో రమిస్తూ ఉంటుంది, ఆయన దేన్ని చికాకు పడుతూ ఉంటారు, ఇవి బాగా అర్థమవుతాయి. గురువుగారిని సేవించడం అంటే పరబ్రహ్మమును సేవించడమే. పరబ్రహ్మమును సేవించడం చాలా కష్టం, మీ మనసు పెట్టాలి. గురువుగారిని సేవించడం చాలా తేలిక. ఎందుకో తెలుసా అండి? గురువుగారు నిత్యతృప్తుడు. ఆయనకేమి